నేటి పంచాంగం వివరణ జనవరి 31, 2025 శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. తిథి విద్య మధ్యాహ్నం 1:58 వరకు, తదుపరి తదియ. నక్షత్రం శతభిష తెల్లవారుజామున 4:06 వరకు, తదుపరి పూర్వభద్ర. యోగం వార్య మధ్యాహ్నం 3:25 వరకు, కరణం కౌలవ మధ్యాహ్నం 1:58 వరకు, తదుపరి తైతుల రాత్రి 12:49 వరకు. వర్జం మధ్యాహ్నం 12:33 నుండి 2:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుండి 9:52 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:52 నుండి 1:36 వరకు. రాహుకాలం ఉదయం 11:05 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. యమగండం మధ్యాహ్నం 3:18 నుండి సాయంత్రం 4:42 వరకు. అమృతకాలం రాత్రి 9:30 నుండి 11 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:16 నుండి ఉదయం 6:04 వరకు. సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంకాలం 6:07. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వారి యొక్క మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే రావాల్సిన ధనం చేతికి అందడంలో ఈరోజు ఆలస్యం అవ్వవచ్చు. ఇక నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి వాయిదా వేయడమే మంచిది. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అవరోధాలు కలిగే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో చేసే చర్చలు అనేవి ఈరోజు ఫలించవు కాబట్టి ప్రయత్నించకుండా ఉండడమే మేలు. అలాగే మేషరాశి వారికి రోజు తొందరపాటుతనం అనేది అసలు పనికిరాదు. విద్య నష్టం, ఉద్యోగ నష్టం, వ్యాపార నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. అలాగే చెడు అలవాట్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక వ్యాపార అనుభవం లేక వ్యాపార నష్టం అనేది ఎదుర్కొంటారు. ఇక ఈరోజు అనుకోని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. వైద్యులకు కూడా కష్టకాలంగా చెప్పవచ్చు. సినీ రంగంలో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. అలాగే ఆస్తి నష్టం, కోర్టు వ్యవహారాల్లో మీకు వ్యతిరేకంగా ఫలితాలు అనేవి కనిపిస్తున్నవి. అలాగే అనేక రకాల చికాకులు, వివాదాలు మీకు చుట్టుముట్టే అవకాశం అధికంగా ఉంది. ఇక మేషరాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు ఎంత కష్టించినా ముందుకు సాగవు. ఆరోగ్య సమస్యలతో కుస్తీ పడతారు. ఆహార నియమాలు పాటించడం ఉత్తమం. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమవ్వండి. అలాగే రాబడి మున్పటి కంటే తగ్గి నిరాశను కలిగిస్తుంది. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థలపై కొంత నిర్లక్ష్య భావం అనేది వహిస్తారు. దీనివల్ల నష్టాలను చవి చూడాల్సి వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా జాగ్రత్త తీసుకోండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో అవంతరాలు అనేవి ఎదుర్కొనే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి అయితే కొత్త సమస్యలు వచ్చే అవకాశమే అధికంగా ఉంది. ఇక విద్యార్థులు తమ అంచనాలు తప్పి ఆందోళన చెందుతారు. ముఖ్యంగా మహిళలకు కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు దుర్గా అష్టోత్తర శతనామావళి అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులు జాప్యం కలిగినా నిదానంగా పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఇక నూతన కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుడతారు. సంతానం యొక్క విద్యా విషయాలపై దృష్టి సారించడం మీకు ఈరోజు ఎంతో మంచిది. ఇక ఈరోజు వృషభ రాశి వారు ధన వ్యవహారాలలో ఆశించిన ఫలితాలైతే పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ సోదరుల సహాయ సహకారాలతో మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. పితృ సంబంధిత వ్యక్తుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు వ్యాపారాలకు సంబంధించిన పెట్టుబడులను భార్య సంబంధికుల నుండి పొందుతారు. విదేశాల్లో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. వివాహ సంబంధాలు మీరు ప్రయత్నించవచ్చు. అలాగే కుటుంబ సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. సంతానం విషయంలో శుభవార్తలను అందుకుంటారు.
కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలు అయితే అందుతాయి. సినీ రంగం వారికి అభివృద్ధి కనబడుతుంది. అలాగే వైద్యులకు పేరు ప్రఖ్యాతులు అనేవి కనబడుతున్నవి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కూడా ఉన్నవి. ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆప్తుల నుండి ముఖ్యమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. ఆదాయం అనుకున్నంతగా పెరుగుతుంది. నిరుద్యోగులు కూడా శుభవార్తలను అందుకుంటారు. ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థల విస్తృతికి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి బాధ్యతనైనా అవలీలగా పూర్తి చేసి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను అందుకుంటారు. పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తలకు కొన్ని విజయాలనేవి చేకూరుతాయి. విద్యార్థులు మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా మహిళలకు సోదరుల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు కొంత సామాన్యంగానే సాగుతాయి. ఇక గృహమున కొందరి మాటలు మీకు మానసికంగా చికాకు పరిచే అవకాశం అయితే కనిపిస్తున్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి. చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది ఉండవచ్చు. గృహ నిర్మాణ పనులు ఎవరైతే చేపడుతున్నారో అవి కొంత మందకొడిగా సాగుతాయి. అలాగే మిథున రాశి వారికి ఈరోజు బంధుమిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఇబ్బందికరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా నష్టాలను ఎదుర్కొంటారు. పెద్దల మాట వినక చెడిపోయే ప్రమాదం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ పెద్దల సలహాలు పాటించడం మీకు ఈరోజు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు కుటుంబంలో విరోధాలు కలిగే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ప్రేమికుల మధ్య ఇబ్బందులు కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక రాజకీయ రంగం వారికి అవమానాలు, సినీ రంగం వారికి నష్టాలు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. కళాకారులు కూడా వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తండ్రి తరపు వారి నుండి దుర్వార్తలను వింటారు. అలాగే కొత్త వారి వల్ల ప్రమాదాలు కూడా ఎదుర్కొంటారు. అలాగే ఆభరణాలను, విలువైన వస్తువులను, ధనాన్ని పోగొట్టుకునే అవకాశం కూడా ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే భూక్రయ విక్రయాలలో నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టులకు కూడా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఇక వైద్యులకు కష్టకాలంగా చెప్పవచ్చు. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం మరియు విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం కూడా ఉంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడులలో నష్టాలు తప్పకుండా వస్తాయి. కాబట్టి దేవాలయాలను సందర్శించడం మీకు ఈరోజు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు దూర ప్రయాణాలలో స్వల్ప ఆటంకాలు, ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి అంతగా కలిసి రావు. ఆరోగ్యం కూడా కొంత మందగిస్తుంది. అలాగే ఈరోజు బంధువులతో లేనిపోని తగాదాలు ఏర్పడే అవకాశం కూడా పడుతుంది. రాబడి తగ్గడంతో ఇబ్బందులు కూడా పడతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థల నిర్వహణ నత్తనడకన సాగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ బాధ్యతలను వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతారు. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులు కూడా కొంత గందరగోళ పరిస్థితిలో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. అలాగే ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు గణపతి ఆరాధన, లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి ఈరోజు లాభదాయకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల యొక్క అనుగ్రహాన్ని పొంది మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక ముఖ్యంగా కర్కాటక రాశిలోని విద్యార్థులకు మంచి అదృష్టయోగం అనేది కలుగుతుంది. అన్నింట విజయాన్ని సాధిస్తారు. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు కూడా ఉన్నతి అనేది ఉంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాల్లో రియాల్టర్స్
వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. రావాల్సిన బాకీలు వసూలై అవసరాలు తీరుతాయి. అలాగే నూతన పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో మీ అభిప్రాయాలను పంచుకుంటారు. ఆ వారి యొక్క ఆమోదాన్ని కూడా పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి దానికి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక మీలోని సృజనాత్మకత నైపుణ్యత వెలుగులోకి వస్తుంది. ఈరోజు వాహనాలను విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ బాధ్యతలను కొంత తగ్గే సూచనలు అయితే కనిపిస్తున్నవి. చిత్ర పరిశ్రమ వారికి సాంకేతిక నిపుణులకు సమర్థతను చాటుకునే అవకాశాన్ని పొందుతారు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగంన అదనపు పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి అనేది ఉండదు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి సామాన్యంగా సాగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే ఈరోజు మీకు మంచి చేస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఔషధ సేవనం చేయండి. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. ఇక ఈరోజు సింహరాశి వారికి అనుకోని వివాదాలని ఏర్పడే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కూడా ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించండి. అప్పుగా ధనం ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయొద్దు. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లోనూ వ్యతిరేకమైన తీర్పు అనేది రావచ్చు. వ్యాపారస్తులకు వ్యాపార నష్టం ఏర్పడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులైనప్పటికీ వారు కోరుకున్న చోట వారికి సీట్లు లభించకపోవచ్చు. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. వివాహ విషయంలోనూ మోసపోయే అవకాశం ఉన్నందున ఈరోజు వివాహ ప్రయత్నాలు అయితే మానుకోవడం మేలు. అలాగే ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకున్నప్పటికీ ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక ముఖ్యమైన వ్యవహారాలన్నీ నత్తనడకన సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులతో అవస్థలు పడతారు. ఇంట బయట సమస్యలను ఎదుర్కొంటారు. మీ ఆలోచనలు మీ అంచనాలకు తగినట్టుగా ఫలించవు. బంధువులతో విభేదించే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నవి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పని ఒత్తిడి అయితే తప్పదు. ఇక పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం అలాగే హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కన్యారాశి వారికి ఈరోజు గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. అలాగే కొన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక కన్యారాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. అలాగే కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక శుభవార్తలను కూడా వింటారు. కన్యారాశి వారికి మొత్తంగా చూసుకుంటే ధనధాన్యాభివృద్ధి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అదృష్టయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కన్యారాశి వారు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థికంగా అనుకూలమైన ప్రయోజనాలు అనేవి కనబడుతున్నవి. ఇక చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా అవంతరాలను అధిగమించి పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ యోగం అయితే కనబడుతుంది. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కార్యరూపంలో పెడతారు. వాహనాలను, భూములను కొనుగోలు చేసడానికి ఈరోజు అనుకూల సమయంగా చెప్పవచ్చు. ఇక
ఈరోజు కన్యా రాశి వారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్ దక్కించుకోగలుగుతారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం కూడా కనబడుతుంది. అలాగే వైద్య రంగం వారికి కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఆర్థిక విషయాలలో మరింత పురోగతి అనేది కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ఉత్సాహంగా ముందడుగు వేసి లాభాలను పొందుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం అనేది తగ్గుతుంది. రాజకీయవేత్తలకు సాంకేతిక నిపుణులు సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఇక ఈరోజు విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టి విజయాన్ని సాధిస్తారు. అలాగే మహిళలకి కొంత ఆస్తిలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం, అలాగే లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారికి చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి కొంత కష్టం మీద నూతన ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి. తప్పకుండా ప్రయత్నించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. అలాగే తులారాశి వారు ఈరోజు ఇతరులపై తమ అభిప్రాయాన్ని మార్చుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారు దైవసేవ కార్యక్రమాల ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. అలాగే మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఇక పెద్దల సలహాలు పాటించడం మీకు ఈరోజు ఎంతో అమూల్యమైనవిగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఇక కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు కొంత అనుకూలమైన తీర్పు లభించే అవకాశం ఉంది. ఇక ఆస్తి పంపకాల్లోనూ మీకు కొంత మేలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు కొంత జాగ్రత్త వహిస్తూనే మంచి ఫలితాలను పొందవచ్చు. ఇక బంధుమిత్రులు మీ యొక్క అభిప్రాయాలను గౌరవిస్తారు. ఈరోజు మంచి నిర్ణయాల వల్ల అత్యధికంగా ప్రయోజనాలు కనబడుతున్నవి. కాకపోతే ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఆర్థిక లావాదేవీల్లో ప్రగతి అనేది కనిపిస్తుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇతరులకు సైతం సహాయాన్ని అందిస్తారు. సేవా కార్యక్రమాల్లోనూ కూడా పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుండి ఆశించినంతగా ప్రోత్సాహం అయితే ఈరోజు లభిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అన్ని విధాలుగా అనుకూలమైన కాలంగానే చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో తగిన ప్రోత్సాహం అయితే లభిస్తుంది. రాజకీయవేత్తలకు, వ్యవసాయదారులకు కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు. విద్యార్థులు కూడా మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులు సాధిస్తారు. మహిళలకి ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు పంచముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారి గురించి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించి మనస్పర్ధలు కలిగే అవకాశం అధికంగా ఉన్నందున కాస్త నెమ్మదించండి. ఇక నిరుద్యోగులు తమ ప్రయత్నాలు ఏ విధంగానూ ముందుకు సాగక నత్తనడకన ఉంటాయి. ఇక చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. చేపట్టిన పనులలో ఆటంకాలు అనేవి ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు స్వల్ప లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రారంభించిన పనిని పూర్తి చేయలేకపోతారు. ఈరోజు మీరు మాట తూలకుండా ఉన్నంత వరకు మీకు ఎలాంటి ఇబ్బందులైతే ఉండవు. మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు మధ్యవర్తిత్వం పనికిరాదు కాబట్టి మధ్యవర్తిత్వానికి వెళ్ళకండి. తొందరపాటుతనం కూడా మీకు చేటు చేస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అధికంగా కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు విలువైన వస్తువులను, ధనాన్ని పోగొట్టుకుంటారు. అతి ఆత్మవిశ్వాసం కూడా మీకు చేటు చేస్తుంది. ఇక ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వాయిదా పడతాయి. శ్రమానంతరం కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయగలరు. అలాగే బంధువుల అభిప్రాయంతో ఏకీభవించలేకపోతారు. ఇక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ముఖ్యంగా వేళకు నిద్రించి వేళకు ఆహారం తీసుకున్నట్లయితే కొంత ఆరోగ్యం కుదుటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ధార్మికవేత్తలను కలుసుకొని వారి నుండి కీలక విషయాలు తెలుసుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ, కష్టం
ఫలించక నిరుత్సాహపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో వివాదాలు నెలకొనే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త చిక్కులను ఎదుర్కొంటారు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం ఈరోజు మంచిది. ఇక విద్యార్థులు ఆశించిన మేర ఫలితాలు సాధించలేక డీలా పడతారు. మహిళలకి పట్టుదల వీడక ముందుకు సాగాల్సిన రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారు దుర్గా అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే రాహుగ్రహ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండడం మేలు చేస్తుంది. ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో దూర ప్రయాణాలు, వారికి వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు ధనుసు రాశి వారికి దాయాదులతో స్థిరాస్తి తగాదాలు అధికమయ్యే అవకాశం ఉన్నందున కాస్త మనశ్శాంతిగా ఉండండి. ప్రశాంతంగా ఉండడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు తమ సంతాన విద్యా విషయాలలో కొంత నిరుత్సాహపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు దైవసేవ కార్యక్రమాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ధనుసు రాశి వారు ఈరోజు అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండండి. అలాగే అధిక ఖర్చులు కనబడుతున్నవి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే తప్పుడు మార్గంలో యువత వెళ్ళనంత వరకు ఈరోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి, ఎందుకంటే నష్టాలే అధికంగా కనిపిస్తున్నవి. అలాగే అప్పుగా ధనం ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కొంత ఇబ్బంది కనబడుతుంది. ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దంపతుల మధ్య విరోధాలు అనేవి కలిగే అవకాశం ఉంది. ఇక వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. వివాహ విషయంలో కూడా తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉన్నందున వివాహ సంబంధాలు ఈరోజు చూడకపోవడమే మీకు మేలు. అలాగే ఆకస్మిక దుస్సంఘటనలు కూడా కలిగే అవకాశం ఉంది. మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు ఇంటా బయట ఒత్తిడిలు అనేవి తప్పవు. ఇక మీరు చేసే ఆలోచనలు పరిపరి విధాలుగా ఉండి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇక ఆరోగ్యం పైన మాత్రం కొంత శ్రద్ధ వహించండి. ఇక ఆకస్మిక ప్రయాణాలు సంభవించవచ్చు కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఆదాయం ఆశించినంత లేక అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ఆస్తుల వ్యవహారాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురై ఎటు తేల్చుకోలేకపోతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాల్లో ఉన్న లాభాలపై అంతగా ఆశలు పెంచుకోవడం ఈరోజు మంచిది కాదు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధుల్లో ప్రతిబంధకాలు, ఒత్తిడులు అనేవి తప్పకపోవచ్చు. ఇక కళాకారులు, సాంకేతిక నిపుణుల యొక్క కృషి కొంత ఫలిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి మనోవేదన తప్పకపోవచ్చు కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఇక ధనుసు రాశి వారు ఈరోజు గురు దత్తాత్రేయ చరిత్ర పారాయణం, అలాగే గణపతికి గరికతో అర్చన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి చూసుకున్నట్లయితే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి నిరుత్సాహమే మిగులుతుంది. అంతగా లాభాలు కనిపించట్లేదు. ఇక జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఔషధ సేవనం చేయించండి. వీలైతే వైద్య సంప్రదింపులు చేయడం మేలు చేస్తుంది. ఒక వ్యవహారంలో సోదరులతో విభేదించాల్సి వస్తుంది కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఇతరుల నుండి విమర్శలను ఎదుర్కోక తప్పకపోవచ్చు. అలాగే ఈరోజు వృధా ఖర్చులు కనబడుతున్నవి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా మీరు ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే వృధా ఖర్చులను అదుపులో పెట్టుకోవడం ఎంతో ముఖ్యం. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయలేకపోతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి కష్టతరమైన బాధ్యతలు అనేవి అధికంగా ఉంటాయి. ఇక ఉద్యోగులకు ఉద్యోగ నష్టం కనబడుతుంది. అలాగే అతి ఆవేశం అసలు పనికిరాదు. తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా నష్టపోయే అవకాశం కనబడుతుంది. అలాగే ఎవరికి ధన సహాయం చేయకండి, దానివల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంది. ఇక అవమానాలు అనేవి ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. సినీ రంగం వారికి నష్టం కనబడుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక విదేశ యానం చేయాలనుకున్న వారు వాటిని వాయిదా వేసుకోవడం మేలు. అలాగే మౌనంగా ఉండండి. అలాగే మకర రాశి వారికి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడి ఇబ్బంది పడతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నిరాశ తప్పకపోవచ్చు. పరిస్థితుల ప్రభావానికి తలవంచక తప్పని రోజుగా చెప్పవచ్చు.
రాబడికి మించి ఖర్చులు పెరిగి సతమతమవుతారు. బంధువులతో అకారణంగా తగాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. కష్టపడ్డ ఫలితం పొందలేరు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు కొన్ని తప్పుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఒత్తిడిలు మరింత పెరుగుతాయి. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలతో వచ్చిన అవకాశాలను జారవిడ్చుకునేది కనబడుతుంది. ఇక ముఖ్యంగా మహిళలకు ఆస్తి వివాదాలు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారు లలితా సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే నవగ్రహ ప్రదక్షిణలు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలు వేగవంతమవుతుంది మరియు విజయం సాధించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా ఈరోజు ఆశాజనకంగా ఉంటాయి. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ఇక అత్యంత ఆర్థిక ప్రయోజనాలు కలిగే రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు మంచి అదృష్టయోగం కూడా కనబడుతుంది. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తున్న వారికి కూడా ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక బంధుమిత్రుల అనుకూలత కూడా ఉంది. ఇక వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు అనేది వస్తుంది. ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక శుభవార్తలను కూడా వింటారు. ఆభరణాలను, విలువైన బహుమతులను పొందుతారు. ఇక విడిపోయిన భార్యాభర్తలు కూడా ఒకటే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ లాభం అనేది కనిపిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరగడం వలన లబ్ధి అనేది చేకూరుతుంది. కుటుంబానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు. ఇక ఆలయ దర్శనాలతో మనశ్శాంతిని పొందుతారు. ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి చేసి సమర్థతను చాటుకుంటారు. ఇక రాబడి అనేది ఆశాజనకంగా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ముందుకు సాగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు పడిన కష్టానికి ఫలితాన్ని ఈరోజు పొందుతారు. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులు తాము చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటారు ఈరోజు. ఇక విద్యార్థులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు శుభవార్తలను వింటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారి విషయానికి వస్తే భూ సంబంధిత వ్యవహారాలలో ఎవరైతే తగాదాలు ఏర్పడి బాధపడుతూ ఉన్నారో అవి మరింత జటిలమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మీనరాశి వారు తమ సంతానంతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. ఇక ఈరోజు మీనరాశి వారు దైవసేవ కార్యక్రమాలకు ధన సహాయాన్ని అందిస్తారు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ భాగస్తుల నుండి ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈరోజు అనేక రకాల సమస్యలు అనేవి ఏర్పడతాయి. మధ్యవర్తిత్వం చేయడం ఈరోజు మంచిది కాదు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు విద్యార్థులు. విదేశీయానం చేయాలనుకున్న వారు వాయిదా వేసుకోవడం మేలు చేస్తుంది. అలాగే ముఖ్యమైన కొన్ని కార్యక్రమాలు కొంత నిదానిస్తాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు నెలకొని ఇబ్బంది కలిగించవచ్చు. ఆస్తుల వ్యవహారాల్లో మరిన్ని చిక్కులు తప్పకపోవచ్చు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి స్థిరంగా ఉండక ఇబ్బంది పడతారు. అలాగే ఈరోజు మీకు తరచూ ప్రయాణం చేయాల్సి వస్తుంది. స్నేహితులతో వివాదాలు తలనొప్పిగా మారవచ్చు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి వాయిదా పడతాయి. అనుకున్న సొమ్ము సమకూరక ఇబ్బంది పడతారు. కొత్తగా రుణాలు చేయవలసి వస్తుంది. ఒప్పందాల ద్వారా రావాల్సిన సొమ్ము కూడా అందక నిరుత్సాహం చెందుతారు. మీ అభిప్రాయాలను అందరూ తిరస్కరిస్తారు. కుటుంబ సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. కొన్ని వేడుకలను రద్దు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. స్వల్ప శారీరక రుగ్మతలు అనేవి ఏర్పడే అవకాశం ఉంది. వైద్య సేవలు తప్పకపోవచ్చు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలు దక్కక డీలా పడతారు. పెట్టుబడుల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు చేయడం మీకు అస్సలు మంచిది కాదు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు బాధ్యతలు మరింత పెరిగి ఉక్కిరిబిక్కిరవుతారు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. ఇక విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ముఖ్యంగా మహిళలకు సోదరులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది.
ఇక ఈరోజు మీనారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనారాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే శివాభిషేకం చేయించుకోవడం, శివాష్టకాన్ని పఠించడం మీకు మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది.